స్టాక్ మార్కెట్లో ఒక రకమైన అన్సర్టనిటీ నెలకొని ఉంది. అంటే ఒక అనిశ్చితి, మార్కెట్లు ముందుకెళ్తా వెనక్కి వెళ్తా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ జూలై ఆగస్టులో నిఫ్టీ ఏ లెవెల్లో ఉంది, ఇప్పుడు కూడా అదే లెవెల్లో ఉంది. పోయిన నెల మరీ దారుణం. పోయిన నెల ఏంటంటే క్యాష్ సెగ్మెంట్లో, క్యాష్ మార్కెట్లో డైలీ టర్న్ ఓవర్ 32% డ్రాప్ అయింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ మెయిన్ కారణం ట్రంప్ టారిఫ్స్. వాడు ఏ రోజు ఎంత అంటాడో తెలియదు. ప్రతిసారి 25 పెంచుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు 75కి వచ్చింది, అది 175 అవుతుందా 275 అవుతుందా తెలియకుండా ఉంది. సో చాలామంది అడుగుతున్న ప్రశ్న, మార్కెట్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా లేకుంటే వేచి చూడాలా, ఇలాంటి క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. సో నేను ఎప్పుడు చెప్పేదే చెప్తూ ఉంటాను, మార్కెట్ అనేది లాంగ్ టర్మ్లో చూడండి. 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళకు ప్లాన్ చేసుకోండి, డెఫినెట్గా మంచి లాభాలు ఉంటాయి. మీకు మార్కెట్ కాకపోతే మార్కెట్ అర్థం కాగలేదు కాకపోతే మీకు ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచన ఉంటే బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోండి, లేదా ఈటీఎఫ్స్లో ఎస్ఐపి లాగా ఇన్వెస్ట్ చేయండి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. లేదు మార్కెట్ మీద అవగాహన ఉంది, మీ దగ్గర పెట్టుబడి బాగుంది అంటే మీరు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేయొచ్చు. అది కూడా ఫ్యూచర్స్ ఆప్షన్స్లో కాదు, క్యాష్ మార్కెట్లో. ఆ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అంటే ఇలా పొద్దున కొని సాయంత్రం అమ్మడం కాదు. సో మనం మంచి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు అమ్ముకోవడం. కొన్ని స్టాక్స్ ఈ కరెక్షన్లో భారీగా పడతాయి కూడా, అప్పుడు కూడా ప్యానిక్ కాకుండా వెయిట్ చేసే ఫైనాన్షియల్ అండ్ మెంటల్ కెపాసిటీ ఉంటేనే అలాంటి ట్రేడింగ్ చేయాలి. సో వరి కావాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మార్కెట్ భారీగా పతనమయ్యే సిగ్నల్స్ అయితే కనబడట్లేదు. అలాగని పైకి అవుతుందని చెప్పడానికి కూడా సిగ్నల్స్ కనబడట్లేదు. కొన్ని రోజుల్లో క్లారిటీ రావచ్చు. అప్పటి వరకు ఓపిక వెయిట్ చేస్తూ ఉండాలి, మీ ఇన్వెస్ట్మెంట్ కొనసాగించాలి. అంటే అనవసరమైన పుకాలు నమ్మేసి లాసులు బుక్ చేయడం ఇలాంటివి చేయకూడదు.